ప్రేమపూర్ణుడా, కనికరంగల మా దేవ, దయాదాక్షిణ్య పూర్ణుడా, నీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతించి కీర్తిస్తూ మహింపరుస్తున్నాను. ఎంతోమంది మా దేశంలో గొప్ప గొప్ప దైవ సేవకులను మీరు నిలవబెట్టి లోకంలో నశించిపోతున్న ప్రజలకి మా తండ్రి మీ సువార్తను ప్రకటించుటకు కృప దయచేశారు. అనేక మంది భక్తుల వద్దకి వేల మంది ప్రజలు వెళ్ళి నీ వాక్యాన్ని వింటూ బలపరచబడుతున్నారు. తండ్రి, వారు ఆ మందిరంలోకి వచ్చిన ప్రతి బిడ్డ ఒక రాజకుమారుడని ఎరిగి ఆ దైవ సేవకుడు దాదిలాగా ఆ బిడ్డను భద్రం చేయటానికి కృప దయచేయండి. ప్రియ తండ్రి, వాక్యం వింటున్నటువంటి బిడ్డల కుటుంబాల్లో ఎందరో బలహీనులుగా ఉంటున్నారు. యేసు నామంలో వారి బలహీనత నుండి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎందరో ఎన్నో సమస్యలతో ఉంటున్నారు. నజరేయుడైన యేసు నామంలో ప్రతి బిడ్డకున్న సమస్యని పరిష్కరించమని ప్రార్థిస్తున్నాను. మీ నామం మహిమపరచబడాలి, ఘనపరచబడాలి. యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మే మాసం 17వ తారీఖు 2024 శుక్రవారం. ప్రియులారా, 2వ రాజుల గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం. నిన్నటి దినాన ఈ 3వ వచనంలో ఉన్న కొంత ఆత్మీయ సత్యాన్ని మీకు బోధించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు. ఈరోజు కొన్ని విషయాలు మనం తెలుసుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయని. అతల్య రాజకుమారులనందరినీ నాశనం చేస్తూ ఉంది. అతల్య దేశమును ఏలుతూ ఉంది, పరిపాలిస్తూ ఉంది. 6 సంవత్సరములు యెహోవా మందిరమందు దాదితో కూడా యోవాషును దాచిపెట్టాది. దాది యోవాషును దాచిపెట్టాది. యెహోవా మందిరంలో ఈ రోజున రాజకుమారులు అని చెప్పుకుంటున్నటువంటి మనల్ని లోకము అని చెప్పబడిన అతల్య చంపాలని, నాశనం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఒక సేవకుడు దాదిలాగా మందిరంలో ఉన్న ప్రతి బిడ్డని జాగ్రత్తగా భద్రపరచాలి, జాగ్రత్తగా భద్రపరచాలి. సేవకుడు దాదిలాగా ఉండాలి, కానీ సేవకుడు రాజులాగా కాదు. దాది ఎవరికి తాను దాదిగా పనిచేస్తుందో ఆయనకు సకల విధములైన పరిచర్యలు చేయాలి. అతనికి రోజు భోజనం, రోజు స్నానం, రోజు దుస్తులు శుభ్రముగా ఉంచడం, అతని అతల్యకు కనిపించకుండా యెహోవా మందిరంలో దాచడం, యెహోవా మందిరంలో ఉంటూ ఆ కృపగల దేవుని గూర్చి స్పష్టంగా ఆయనకు బోధిస్తూ యెహోవా దేవుని యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఆమె జీవించినట్టుగా దాదిలాగా ప్రతి సేవకుడు, సేవకురాలు పని చేయాలి. ఎన్నో పర్యాయాలు మనం అనుకుంటాం, నాకు దేవుడిచ్చిన కృప ఇది, అది, నాకు దేవుడు అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడని ఎన్నో మాట్లాడుకుంటూ ఉంటాం. మంచిది. దేవుడు మీకు ఇచ్చిన కృప కొరకై వేలాది వేల వందనాలు, వేలాది వేల స్తోత్రాలు. అయితే ప్రజలను తిరిగి లోకం వైపు మరలించకండి, అతల్యకు అప్పగించకండి. ఆ కృపగల దేవుడు తన ప్రశస్తమైన రక్తంతో కడిగి సంఘంలోకి చేర్చిన తరువాత సేవకుడు ఎప్పుడు కూడా తిరిగి ఆ రాజకుమారులను అతల్యకు అప్పగించకూడదు. చాలామంది సేవకులు ఈ రోజున చాలా నాగరికతతో కూడిన పరిచర్యలు చేస్తూ ఉంటారు. అంటే ప్రజలు వారు ఏ విధమైన కట్టుబాట్లు కానీ
కట్టుదిట్టాలు కానీ భయభక్తులు కానీ నేర్పించడం లేదు. ప్రజలు వస్తే చాలు. ఆ ప్రజలు ఎలాగుండాలి? వారు మారుమనసు పొందాలా? వారు బాప్తిసం పొందాలా? వారు ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలా? వారు పరిశుద్ధాత్మని పొందాలా? ఇటువంటివన్నీ కూడా ఏమీ బోధించడం లేదు. ఏదో మాకు జనం రావాలి అనే ఉద్దేశంతో మా దగ్గరికి జనం ఎంతమంది వస్తున్నారు అనే ఆలోచనతోటే. దయచేసి గమనించాలి, జనం రావడం సులభమే. ఏదో ఒక్కటి చేస్తే జనం వస్తారు. అయితే ఆ జనమంతటిని కూడా యెహోవా మందిరంలో కాపాడాలి. యెహోవా మందిరంలో వారిని దాచిపెట్టాలి. యేసుప్రభుల వారు వచ్చేటంత వరకు ఎవరికీ కనిపించకూడదు. ముఖ్యంగా అతల్యకు, లోకానికి కనిపించకూడదు. వింటున్న తల్లి, నా ప్రేమైన తండ్రి, దైవజనులారా, చాలా సంఘాలు లోకంతో కలిసిపోయాయి. లోకానుసారంగా జీవిస్తూ ఉన్నారు. చాలా సంఘాలలో లోకంతో ఉన్నటువంటి కార్యాలు సంఘాలలో కూడా జరుగుతూ ఉన్నాయి. పోట్లాటలు, కులాలు, మతాలు, జాతులు, మేము ఏ జాతి, మేము ఏ కులస్తులమని, ఇంకా చాలా ప్రియులరా ఎంతోమంది పనికిరాని కార్యాలు కూడా, త్రాగుడు, ఇటువంటివన్నీ కూడా దయచేసి గమనించాల్సింది. దేవుడు నిన్ను ప్రత్యేకించిన తరువాత ఆ ప్రత్యేకతని కాపాడుకోవటానికి సేవకుడు ఒక దాదిలాగా విశ్వాసులను జాగ్రత్తగా దాచిపెట్టాలి. బోధించాలి కాదు, పాటలు పాడాలి, వాయిద్యాలు వాయించాలి. వారి ముందు మనము ఏదో చేయాలని. ఒకసారి నేను ఒక చర్చిని చూశాను యూట్యూబ్లో. అబ్బో, ఆ చర్చ్ అంతా కూడా లైట్లు జిగమిగా మెరుస్తూ, ఆ లైట్లు ఫోకస్ చర్చ్ అంతా కూడా ఇటు అటు తిప్పుతూ గందరగోళంగా ఉంది. క్లబ్బుల్లో, పబ్బుల్లో లైట్లు ఏ రీతిగా మెరిసిపోతూ ఉంటాయో ఆ రీతిగా చర్చిల్లో లైట్లు మెరిసిపోవడం, ఆ డ్యాన్సులు, అరుపులు, ఇవన్నీ కూడాను ఇదే అవసరం అంటారా? దేవుని వాక్యం సెలవిస్తుంది. అపోస్తుల కార్యం 4:30-31 వారు కూడి ప్రార్థించగా భూమి కంపించనని. అపోస్తుల కార్యం 2:4 చెప్పబడింది. వారు మేడగది మీద ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ వారి మీద దిగినది అని. అపోస్తుల కార్యాల్లో వారు మేడగదిలో ఉన్నప్పుడు పౌలు గారు బోధిస్తూ ఉన్నారు. ఆ మేడగదిలో అనేక దీపములుండెను అని వాక్యం సెలవిస్తుంది. సంఘాలలో గమనించినట్లయితే దీపాలు ఉన్నట్లుగా ఉన్నారు విశ్వాసులు. వారు ప్రార్థించినప్పుడు భూమి కంపించాది. వారు ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదికి అగ్ని నాలుకలుగా దిగాది. ఈ రోజున సంఘంలో అంత లోకమైపోయాది. చాలామంది దైవ సేవకులు దాదిలాగా కాదు, లోకస్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. వారి డ్యాన్సులు, వారి వాయిద్యాలు, ఆ శబ్దాలు, ఆ పాటలు, ఇవన్నీ కూడాను ప్రజలు ఆకర్షితులై వారిని వెంబడిస్తూ వారిలాగానే చేస్తూ ఉన్నారు. అయ్యలారా, దేవుని పిల్లలు మీరు కాస్త జాగ్రత్తగా ఆలోచించండి. మీరు చేసేది ప్రభు చిత్త ప్రకారంగానే మీ సొంత ఆలోచనలతో చేస్తున్నారా? దేవుని బిడ్డలుగా చర్చిని ఏదో ఒక ఎగ్జిబిషన్ లాగా, చర్చిని ఏదో ఒక సర్కస్ లాగా, చర్చిని ఏదో ఒక పబ్బులాగా లేకపోతే క్లబ్బులాగా, లైటింగ్లు, షోలు, అవి ఇవి ఎంత మంచిది కాదు.
ఆ స్థలంలో దేవుడు ఉంటాడని ఎందుకు అనుకుంటారు? లేదు, ప్రభు అటువంటి స్థలంలో ఉండడు. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, దేవుడు అల్లరికి కర్త కాదు. ఆయన జగడమాడు కేకలు వేయడని. ఆయన కేకలు వేసే దేవుడు కాదు, అల్లరికి కర్త కాడు. ఆ మాటలు జ్ఞాపకం తెచ్చుకొని దేవుడు ఎంత సున్నితమైన వాడో, ఎంత క్రమశిక్షణ కలిగిన వాడో అర్థం చేసుకొని పాటించాలని ప్రభు నామంలో మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు ఆ జ్ఞానమును మీకు ప్రసాదించునుగాక. 3వ వచనము.